వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పండు మిరపకాయల పచ్చడి. అదే నిలవ పచ్చడి అండి. పండు మిరపకాయ పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తానండి. ముందుగా 1/2 కేజీ పండు మిరపకాయలు తెచ్చాము. ఈ పండు మిర్చిని బాగా కడిగేసానండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా తొడిమలన్నీ ఒలిచేస్తానండి. ఒలిచేసిన తర్వాత వీటిని పండు మిరపకాయలు నిండా కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు గుడ్డతో తుడిచేసి ఇట్ట కాసేపు పొడిగుడ్డ మీద ఇలా ఎండలో కొంచెం సేపు ఆరనిస్తానండి. ఎందుకంటే ఈ తడి లేకుండా పోతే మనకి నిలవ పచ్చడి బాగా ఎక్కువ రోజు నిలవ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఎండనిచ్చాను. ఇప్పుడు తీసేస్తాను. తీసి వీటిని ముక్కలు చేసి ఇలా ఒక్కొక్క దాన్ని ఒక 3 ముక్కలు చేసుకున్నాం అనుకోండి. అంటే మనం రోట్లో చేయట్లేదు కదా, ఇప్పుడు రోటి పచ్చడిలాగా కాకుండా మిక్సీలో వేసి చూపిద్దామని మీకు, అందుకోసం ఇలా ముక్కలు చేస్తున్నా. ఒకటిగా వేసేసామనుకోండి మిక్సీలో తొక్కులుగా సరిగా రాదని ఇలా ఒక్కొక్క మిరపకాయని ఒక 3 ముక్కలు చేసేసాను. మొత్తం ఇలాగే చేసేస్తానండి. చూడండి, ఇలా ఈ పండు మిర్చిని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మిక్సీకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని. దీనికి 1/2 కేజీ పండు మిర్చికి ఒక 125 గ్రాములు తూకం వేసి పెట్టుకున్నానండి. ఇది చింతపండుని ఒక 50 గ్రాములు సాల్ట్. మొదట చింతపండు వేస్తానండి, మిక్సీ పట్టేస్తాను. చూడండి, తడి లేకుండా నీట్గా చింతపండు వేసేసుకున్నానండి. కొంచెం మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మిరపకాయ ముక్కలన్నిటినీ, పండు మిరపకాయ ముక్కల్ని మిక్సీలో వేసేస్తాను. రెండో వచ్చింది కాబట్టి 2 సార్లుగా వేసుకుంటాను. మొత్తం మీద వేసేస్తాను. ఈ ఉప్పు, ఈ మిరపకాయలు అన్నీ కలిపి మిక్సీకి పట్టేస్తాను. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పండు మిరపకాయలు, చింతపండు, సాల్టు అన్నీ కలిపి మిక్సీకి పట్టేశానండి. ఈ విధంగా వచ్చింది ఆ మిశ్రమం అంతా మనకి. దీన్ని మనం 24 గంటల సేపు దీని మీద మూత పెట్టి అలా పక్కన పెడతానండి. ఈరోజు చేసుకున్నాం కదా, రేపు 24 గంటల తర్వాత ఏంటంటే దీన్ని మనం తాళింపు పెట్టుకున్నాం అనుకోండి, మనకి పచ్చడి బాగా రెడీ అయిపోద్ది. చూడండి, నిన్న మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పండు మిరపకాయలు, ఇలాగా మిక్సీలో వేసి 24 గంటల సేపు ఇది ఊరిందండి. ఇప్పుడు దీన్ని మనం ఆవు పిండి, మెంతిపిండి దీనికోసం రెడీ చేసుకుందాము. ఇంకొకటి ఏంటంటే ఆవు పిండి, మెంతిపిండి రెడీ చేసుకున్న తర్వాత దీనికి పోపు రెడీ చేసుకుంటారండి. మీద పాన్ పెట్టానండి, ఎందుకంటే ఆవాలు వేయించుకోవడానికి. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వచ్చేటట్టు వేసుకోవాలి మనం. ఇప్పుడు దీంతో ఒక 1/2 టీ స్పూన్ అంతే, ఎక్కువ లేదండి, జస్ట్ కొంచెం అన్నమాట ఈ మెంతులు. ఎందుకంటే ఫ్లేవర్ కోసమేను, టేస్ట్గా. లేకపోతే మనకి చూడండి, ఈ ఆవాలు మెంతులు వేగాయి. ఇప్పుడు వీటిని మిక్సీకి పట్టేస్తానండి. ఒక గుప్పెడు వెల్లుల్లి అండి, గుప్పెడు నిండా, మనకు ఒక 50 గ్రాములు అట్టు వచ్చేటట్టు చూసుకుంటే సరిపోద్ది. వీటిని కూడా పచ్చాగా మిక్సీ పట్టేస్తాను. మనం దీనికి తాళింపు కోసం, పచ్చడి తాళింపు కోసం ఇది పాన్ పెట్టాను. ఒక 150 గ్రాముల నూనె వచ్చేటట్టు ఆయిల్. ఇది వేరుశనగ నూనె అండి. ఇది మేమంతా ఈ నిలవ పచ్చళ్ళకి వీటన్నిటికీ వేరుశనగ నూనె వాడతాము. మామూలుగా సన్ఫ్లవర్ ఇంట్లో తింటున్నా కూడా మనం దీనికి ఇలా వాడుకుంటాము. పచ్చళ్ళ వరకు వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ. కొంచెం ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక కొంచెం అండి మెంతులు, కొంచెం మినప్పప్పు, కొద్దిగా పచ్చెనపప్పు, ఒక 4 ఎండుమిర్చి. ఇవన్నీ కొంచెం వేగనిద్దామండి. పోపులో కొంచెం వేగాల. నేను సిమ్లోనే పెట్టి వేపుతున్నానండి, మళ్ళీ మాడిపోకుండా శుభ్రంగా వచ్చేదానికోసం. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కొంచెం ముదురు కరివేపాకండి. ఇది పోపు వేగిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూడండి, దీంతో సాల్టు అంతా సరిపోయింది, కారానికి సరిపోయేటట్టు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఆవాలు ఇవి వేయించుకున్నాం కదండి, ఆవు పిండి మిక్సీకి పట్టేసాను కదా, ఒక 2 స్పూన్లు ఆవు పిండి. ఇది పచ్చాగా దంచేసుకున్నాం కదా వెల్లుల్లి,
వేసేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలా. ఇందాక తాళింపు పెట్టుకున్నాం కదండి ఈ పచ్చడి కోసం, మనం ఆయిల్ ఇవన్నీ వేసి ఇందులో కలిపేస్తానండి. చల్లారింది, కొంచెం చల్లారిన తర్వాత మొత్తం కలిపేస్తాను. కొంచెం ఈ పచ్చళ్ళ, నిలవ పచ్చళ్ళలో ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటేనే మనకి పాడైపోకుండా రుచిగా బాగా వస్తాయండి. ఇలా మొత్తం కలిపేసామంటే మనకి పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోద్ది. దీన్ని మనం జాడీలో కానీ గాజు సీసాలో కానీ మూత పెట్టుకుంటే, అంటే ఎందుకంటే ఇవన్నీ గాలి పారకుండా, గాలి ఎంటర్ అయిపోయి మూత తీసి పెట్టేసామంటే పాడైపోతాయి. మనం అట్ట లేకుండా ఉండాలంటే వీటిల్లో కానీ స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.